నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రేమ అనే రెండక్షరాల పదం కొందరి జీవితాల్లో వెలుగుని నింపితే మరికొందరిని నట్టేటా ముంచుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ మోసగాళ్లు కొత్త దారుల్లో అమాయకులను వేటాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఎదుటివారి ఆశలను ఆసరాగా చేసుకొని నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటన సంచలనం రేపుతోంది. పెళ్లి చేసుకుందాం, కలిసి ఉందామంటూ ఊరించిన ఓ యువతి ఓ అమాయకపు యువకుడిని వలపు వలలో దించి ఏకంగా 30 లక్షల రూపాయల వరకు కాజేసింది. చివరికి డబ్బులు పోగొట్టుకుని మోసపోయానని తెలిసిన ఆ యువకుడు ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన చిద్దురాల సత్యనారాయణ అనే యువకుడు బైక్ మెకానిక్గా పనిచేస్తూ తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. పెళ్లి సంబంధాల కోసం అతను తన మొబైల్లో తెలుగు మ్యాట్రిమోనీ యాప్ను ఆశ్రయించాడు. అక్కడే అతడికి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మంజుల అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. గత 2 ఏళ్లుగా మంజుల సత్యనారాయణను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ వచ్చింది. మనం పెళ్లి చేసుకున్నాక ఉండడానికి సొంత ఇల్లు ఉండాలని, భూపాలపల్లిలో ఒక ఇల్లు కొనుక్కుందామని సత్యనారాయణను నమ్మించింది. ఆమె మాటలను నిజమని నమ్మిన సత్యనారాయణ తన కష్టార్జితంతో పాటు అప్పులు చేసి దాదాపు 30 లక్షల రూపాయల వరకు సమకూర్చాడు. భూపాలపల్లి టౌన్ రామ్ నగర్ వద్ద ఒక పాత ఇంటిని కొనుగోలు చేసి దానికి రిపేర్లు కూడా చేయించాడు. అయితే ఆ ఇంటిని మంజుల తన పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కొద్ది రోజులుగా ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ మెల్లమెల్లగా మంజుల అసలు రంగు బయటపడింది. డబ్బులు చేతికి అందడం, ఇల్లు తన పేరు మీద ఉండడంతో ఆమె సత్యనారాయణను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆ క్రమంలోనే సత్యనారాయణకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. మంజులకు అప్పటికే పెళ్లైందని, ఆమెకు ఒక కుమార్తె కూడా ఉందని తెలుసుకొని అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ వెంటనే వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడి పోలీసులు భూపాలపల్లి పోలీసులకు సమాచారం అందించగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణపై మంజుల ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో కంగుతిన్న యువకుడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఎస్ఐకి జరిగిన ఉదంతం మొత్తాన్ని వివరించాడు. తనను నమ్మించి 30 లక్షల రూపాయలు దోచుకుందని, ఇప్పుడు తననే బెదిరిస్తోందని వాపోయాడు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ఇరుపక్షాల వాదనలు విని విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.